అత్తయ్య ఎప్పుడొచ్చారు? పొద్దునొచ్చాను బాబు. చిన్న పనుండొచ్చాను. 2 రోజులుండి వెళ్ళిపోతాను. మీకిష్టం వచ్చినన్ని రోజులు ఉండండి అత్తయ్య. ఇది కూడా మీ ఇల్లే కదా. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. హ్మ్. ఏయ్ అంజలి, ఉమ్. అల్లుడు గారు కష్టపడి వచ్చారు కదా, వెళ్ళి ఏదో ఒకటి చేసి పెట్టు. ఆయనకు కావాలంటే ఆయన తింటారులే అమ్మా. అదేంటే? ఆ, అంజలి, చెప్పండి. రేపు మన యానివర్సరీ కదా. ఉమ్. ఊటీకి టికెట్స్ బుక్ చేశాను. మనం ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి చాన్నాళ్ళు అవుతుంది కదా, వెళ్దామా? అంజలి, ఎవరిని అడిగి చేశారు? చేసే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా. ఇప్పుడు పాపను వదిలేసి నేను ఎలా వస్తాను? పాపను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటారు. అది కాదండి, ఎల్లుండి నుంచి దానికి ఎగ్జామ్స్. నేనే చదివించాలి కదా. పాప చదువుతుంది ఫస్ట్ క్లాస్. అంత చదివించేయాల్సిందేముంటది? నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే చెప్పు, అంతే. పాప పడుకుందమ్మా. ఆ, పడుకుందమ్మా. అల్లుడు గారేరి? పక్క రూమ్లో పడుకున్నారు. పక్క రూమ్లోనా? ఉమ్. అదేంటే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య దూరం, నీలో మార్పు. ఇదివరకు అల్లుడు గారు ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తారా అని చూసేదాన్ని, కానీ ఇప్పుడొస్తే ఆయన మొహం కూడా చూడట్లేదు నువ్వు. ఆయన దగ్గరే వాళ్ళని చూస్తుంటే నువ్వెందుకు దూరం పెడుతున్నావు? పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఆడది చేసే తప్పే నువ్వు చేస్తున్నావు. పిల్లలు పుట్టాక ప్రియారిటీసు, బాధ్యతలు పెరుగుతాయి. అలా అని భార్యాభర్తల బంధం వదులుకోకూడదమ్మా. ట్రిప్పా? ఇంకా ఆల్మోస్ట్ ట్రిప్ లేనట్టేరా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి? ఏమండి, ఆ? ఇదేసుకోవాలా ఇదేసుకోవాలా? ఆ, చెప్పండి. ఆ, ఇది ఓకే. ఏంటిది? ఎందుకు అడుగుతుంది? అరే నీతో మళ్ళీ మాట్లాడతాను రా. ఏవండి, మీరు నైట్ వేసుకోవడానికి ట్రాక్స్ పెట్టాలా, షార్ట్స్ పెట్టాలా? ట్రాక్స్. ఎందుకు? ఎక్కడికి? ఏంటి ఏం మాట్లాడతావు? ఎక్కడ ప్లాన్ చేస్తుందబ్బా? ఏవండి, ఆ? నాకు 2 స్వెటర్లు పెట్టుకున్నా, మీకు 2 పెడతా, సరిపోతాయి కదా. ఏహే, ఇంతకీ ఎక్కడికి? ఊటీ వెళ్తున్నాం కదండి. మీరేంటి ఇలాగే ఉన్నారు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, ట్రైన్కి టైం అవుతుంది. ఏంటి నువ్వే?